ఇదిగోండి, ఇవి చామదుంపలు అన్నమాట. ఇవి మనము వంట చేసుకోవడానికి ఇంట్లోకి చామదుంపలు అయితే తెచ్చుకుంటాం కదా. ఇవి మనం వాడకుండా పక్కకు పెడితే ఇలా మొలకలు అయితే వస్తాయండి. ఈ మొలకల్ని మనం మట్టిలో నాటుకుంటే మళ్ళీ మనం చామదుంపలు కూడా గార్డెన్లలో ఈజీగా పెంచుకోవచ్చు. ఈ చామదుంపలే కాదండి, మనము చామాకు కూడా మనము కర్రీలలో పప్పులలో వేసుకుంటాం కదా. ఆకును దుంపల్ని 2 విధాలుగా వాడుకోవచ్చు అన్నమాట. మనం ఈరోజైతే చామదుంపలు నాటుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మట్టిని అయితే కలిపి పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను చామదుంపలు నాటుకుంటున్నాను. దీంట్లో అయితే మనం 3 దుంపలు అయితే పెట్టుకున్నామండి. ఇక్కడ ఒకటి పెడుతున్నా. ఇదిగో ఇలా మొలకలు అయితే వచ్చాయి కదా, మనకు మంచిగా పెరుగుతాయి అన్నమాట. నేను ఈ బకెట్లో అయితే 3 దుంపలు అయితే పెడుతున్నాను. 3 దుంపలు అయితే పెట్టేసి మంచి నీళ్ళు అయితే చల్లేస్తే మంచిగా ఒక వారం రోజుల వరకు అయితే దుంపల నుంచి మంచి మొలకలు అయితే రెడీ అవుతాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఖాళీ ఉందన్నమాట. దీంట్లో కూడా పెట్టుకుందాం. ఇట్లా మొలక ఉన్నది పైన పెట్టుకుంటే తొందరగా పెరుగుతుంది. మనం ఇప్పుడే పెట్టుకున్నాం కదా, కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. చామదుంపలు అయితే నాటుకోవడం అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.